మీరు కూడా ఏప్రిల్ 8 రోజు అయినా అప్డేట్ అయితే చేసుకునే ఉంటారు. ఇప్పుడు దాని అప్డేట్స్ ఏటేటి మార్చాడు, గేమ్‌లో ఏం దించాడు అండ్ ఏమేమి కొత్తగా తీసుకొచ్చాడు, మార్చాడా, వరస్ట్ చేసాడా అన్నీ ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ స్కిల్స్, గన్స్ అన్నీ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ మర్చిపోకుండా మీరు ఇది షేర్ అయితే చేయండి. అండ్ వీడియో కొత్తగా వస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మర్చిపోవద్దు, ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ మీకు రోజు రావాలి కాబట్టి. అండ్ స్టార్ట్ చేద్దాం వీడియోని. అండ్ ఎక్కడైతే చూసుకోవచ్చు, నేనైతే ఈ గన్తోనైతే ఆడుతున్నాను. హైడ్రో బ్లాస్టర్ అంట. అది లైక్ ప్లాస్మా లాగే ఉంది కానీ కొంచెం డిఫరెన్స్గా అయితే ఉంది. కానీ రీకాయిల్ కానీ రీలోడ్ కానీ చూసుకోండి, నార్మల్గా ఏం డిఫరెన్స్ మీకు కనిపిస్తుందో. రీకాయిల్ అయితే ఎక్కువ అవుతుంది, నేనైతే అది ఒకటి చెప్పగలను. ఎందుకంటే బిఆర్ నేను ట్రై చేశాను, ఆ క్లిప్ సరిగ్గా రాలేదు. సో మీరు ఈ గన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించుకోండి. జస్ట్ ట్రైల్కే మీరు యూస్ చేసి చూడండి ట్రైనింగ్లో, ఆ తర్వాత మీకు అర్థమైపోద్ది ఈ గన్ వాడాలో లేదో. బిఆర్లో డ్యామేజ్ అయితే ఇస్తుంది, కానీ రియల్ ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడి చూడండి, షాక్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ది, ఈ గన్ మీరు కనుక వాడుతుంటే నాకు కింద కామెంట్ చేయండి ఎలా వర్క్ అవుతుంది. అంటే నాకు సరిగ్గా వాడడం రాలేదా లేకపోతే నేను వాడలేదో నాకు తెలీదు. నెక్స్ట్ది కొత్త క్యారెక్టర్ న్యూ స్లేడ్. ఎక్కడైతే ఎనిమి అయితే ఉన్నాడో చూస్తున్నారు కదా, ఇదైతే నాకు ఇలా కనెక్ట్ అయింది అండ్ ఎనిమి లొకేషన్ అయితే తెలుస్తుంది. నేనైతే ఈజీగా కొట్టాను. మళ్ళీ ఈ క్యారెక్టర్ మళ్ళీ నాకు అప్గ్రేడ్ అయిపోయి మళ్ళీ నార్మల్గా వచ్చింది పాతలాగే. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ మనం మాట్లాడుకునేది గన్స్ గురించి, వెపన్ అప్డేట్స్. M590కి అయితే అటాచ్మెంట్ అయితే ఇచ్చాడు అండ్ AC80కి కూడా అటాచ్మెంట్ లేదు, కానీ అది చెత్త చేస్తాడు. అండ్ Kar98 మాత్రం సూపర్గా అయితే తగులుతుంది. ఎవరైతే Kar98 వాడుతున్నారో కింద కమెంట్ చేసి నాకు చెప్పండి Kar98 వాడుతున్నారని. అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ గన్ చార్జ్ బస్టర్ ఎవరైతే వాడుతున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇవైతే అప్డేట్స్ అయితే తీసుకొచ్చాడు. అండ్ కార్డ్ కూడా అటాచ్మెంట్ అయితే వచ్చింది, సూపర్గా అయితే తగులుతుంది ఇప్పుడు కార్డ్ కానీ M590 కానీ. ఏం డిఫరెన్సెస్ కనిపిస్తే నాకు కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఈ అప్డేట్ కూడా ఎందుకు తీసుకొచ్చాడో తెలీదు. ఇదేదో లాగిన్ స్ట్రీక్ అంట. మీరు ఎన్ని రోజులు లాగిన్ అయితే అన్ని రోజులు మీకు స్ట్రీక్ అనేది బిల్డ్ అవుద్దంట. లైక్ స్నాప్ అయితే ఎవరు వాడతారో అలాగే స్ట్రీక్ అయితే బిల్డ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెయిటెడ్ క్యారెక్టర్ అప్డేట్స్. క్యారెక్టర్లో చూసుకుంటే కూడా అయితే తగ్గించాడు, 10 నుంచి 8 సెకండ్స్కి అయితే తీసుకొచ్చాడు. అండ్ మోకో 4 నుంచి 3, టార్గెట్ మూవ్ అయితే 4 సెకండ్స్, షీరో 10 to 8 సెకండ్స్ అయితే తీసుకొచ్చాడు, 10 నుంచి 8 సెకండ్స్. అండ్ షానీ క్యారెక్టర్ స్కిల్ అయితే 10 సెకండ్స్ పెంచాడు, ఎందుకంటే ఈ స్పోర్ట్స్లో ఇది వన్ ఆఫ్ ది గ్రోయింగ్ క్యారెక్టర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ జోటాది కూడా ఏ గన్తో కొట్టినా, ముందైతే ఓన్లీ షార్ట్ గన్తో కొడితేనే తగిలిది, లేకపోతే దీని షార్ట్ రేంజ్ కానీ, ఇప్పుడు ఏ గన్తో కొట్టినా మీకు హెల్త్ అయితే పెరుగుతుంది. అదే ఈ అప్డేట్లోని. అండ్ నెరో డిస్టెన్స్ అయితే చూసుకోండి, 16 HP నుంచి 14 HPకి అయితే తీసుకొచ్చాడు. అండ్ గ్లోవాల్ దగ్గర డ్రీమీ స్పేస్ ఉంటుంది చూడండి, అదైతే తగ్గించాడు. ఎందుకు తగ్గించాడో తెలీదు. అండ్ నీరో యూజర్స్ బాధపడకండి, ఇంకా కొత్త స్కిల్స్ ఉన్నాయి, అవి అయితే ట్రై చేసి చూడండి. నేనైతే చెప్పలేను నెక్స్ట్ ఏ అప్డేట్స్ ఇస్తాడో. ఈ స్పోర్ట్స్లో కూడా ఇదేనా అంటే నేనైతే చూసి మీకు అప్డేట్ అయితే చేస్తుంటాను రోజు రోజుకి. అండ్ మీరు ఎవరైతే ఈ స్కిల్స్ వాడుతున్నారో నాకు కింద కమెంట్ అయితే చేసి చెప్పండి ఎలాగుందో. అండ్ అప్డేటెడ్ మ్యాప్ పూల్స్లో బెరుమ్డా ఉంది, నెక్స్ట్రా ఉంది, సోలారా, కల్హారి, పుర్గేటరీ. బెరుమ్డా ఎప్పుడులాగే ఉంటుంది కాబట్టి ఓకే, నెక్స్ట్రా ఓకే, పుర్గేటరీ ఓకే. అండ్ ఎల్పైన్ అయితే రిమూవ్ చేస్తాడు. ఎందుకు రిమూవ్ చేశాడో అయితే నాకైతే తెలీదు. ఎల్పైన్ అయితే తెలీదు, ఎల్పైన్ ఎక్కువ మంది ఆడరు, సో అందుకే రిమూవ్ చేస్తుంటాడు. ఈ స్పోర్ట్స్లో ఏ అప్డేట్ ఇంకా మనకు తెలీదు. అయితే స్టే ట్యూన్డ్. Hope you like this video and thank you since for watching. Bye. కలుద్దాం నెక్స్ట్ వీడియోతోని.